పేరు నిఖిల, నేను కేఎస్ఎన్ లో చదువుతున్నా. గత 3 సంవత్సరాల నుండి మా కాలేజ్ లో ఇదే రిపీట్ అవుతుంది. ఇంతకు ముందు ఇన్ఫార్మ్ చేసినా కూడా ఎవరు ఏం చర్య తీసుకోవడం లేదు. మా జూనియర్స్ కి కూడా ఇట్లాంటి సమస్య రాకూడదు అనేది మేము ఈరోజు పోరాడుతున్నాం. బయట సార్ ఏమో సెలక్షన్ కోసమే మేము ఇది చేస్తున్నామంటే సెలక్షన్ కోసమే కాదు, మా జూనియర్స్ కి సమస్యలు రాకూడదు. సార్ బిహేవియర్ మార్చుకోవాలని ముందు ఇట్లా కంప్లైంట్ చేసినప్పుడు ఎవరేం చర్య తీసుకోలే, అయినా అతను బిహేవియర్ చేంజ్ చేసుకోలే. ఇప్పుడు కంప్లైంట్ చేసిండే మమ్మల్ని వేరే సార్ వాళ్ళతో ఫోన్ చేపించి ఇంకా వదిలేయండి అని చెప్తున్నారు. సో ఇది వదిలేసే అంత చిన్న విషయం కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వస్తే కూడా ఎవరికైనా అర్థమవుతుంది. మా జూనియర్స్ కి జరగకూడదు అనేసి మేము ఈరోజు పోరాడుతున్నాం. సెలక్షన్ కోసం అయితే కాదు, మేము ఆల్రెడీ ఆడినాం, మాకు అవసరం లేదు కూడా. థ్యాంక్ యూ. సార్ కి అనుకూలంగా ఉన్న విద్యార్థులకు ఒకటే సెలక్షన్ ఇప్పిస్తున్నాడు, అట్లని మేమేం తప్పు చేయలేదు. సార్ ఇప్పుడు ఏం చేసినారంటే, మేము రెగ్యులర్ గా ప్రాక్టీస్ పోతున్నా, సాయి స్ఫూర్తి అనే అమ్మాయికి సెలక్షన్ ఇచ్చినాడు. అది కూడా కాలేజ్ లోనే చెప్పేసి వచ్చినాడు, సెలక్షన్ కమిటీ నా చేతిలో ఉంది, నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాను అని. నెక్స్ట్ మేము బయట గేమ్స్ ఆడుతుంటే అక్కడ సార్ వాళ్ళకి ఫోన్ చేసి అలా అని అట్లా బూతులన్నీ మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ రిపీట్ కాకూడదని మేము కోరుకుంటున్నాం. సార్ బిహేవియర్ చేంజ్ చేసుకోరు, సో సస్పెండ్ అన్నా చేయండి, లేదా కొత్త లేడీ బీటీని పెట్టాలని కోరుకుంటున్నాం.